వెండి బంగారాల చేత ఆయన మనల్ని కొనుక్కోలేదు. క్షయమైపోయే వస్తువుల చేత యేసుప్రభు మనల్ని కొనుక్కోలేదు. పేతురు భక్తుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, మనందరం కూడా పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా క్షయమైన వస్తువులు అనగా వెండి బంగారాల చేత మనం విమోచింపబడలేదు, కానీ నిష్కళంకమైన నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడ్డారు అనే మాట ఆయన రాశాడు. ఎందుకు దేవుడు మనల్ని విమోచించారు, ఎందుకు ఆయన తన స్వాస్యంగా మనల్ని మార్చుకున్నారు అని ప్రశ్నిస్తే, మీరు పారంపర్యాచారాలను విడిచిపెట్టినట్లుగా, వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా. కొంతమంది మేము విమోచింపబడ్డాము, విడుదల పొందాము, యేసు ప్రభువును అంగీకరించాము, ప్రభు బిడ్డలుగా మార్పు చెందాము అని చెప్పుకుంటూ కూడా వ్యర్థ ప్రవర్తనలో బ్రతికే వారు చాలామంది ఉన్నారు. అయితే ప్రభువు నీ కోసం రక్తం కార్చింది, నిన్ను విమోచించింది, నీవింకా ఆ పారంపర్యాచారముల్లోనూ వ్యర్థ ప్రవర్తనలోనూ కొనసాగుతావని కాదు, ఆయనకు మహిమ తెచ్చే విధంగా జీవిస్తావని, ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తావని ప్రభు నీ కోసం రక్తం కార్చారు. నిష్కళంకమైన నిర్దోషమైన అమూల్యమైన తన రక్తాన్ని ప్రభు మన కోసం కార్చి మనందరిని విడిపించి ఆయన తన స్వాస్యంగా మనల్ని మార్చుకున్నారు.